ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు జాతి వర్జితుడై జాతిని వదిలేసిన వాడే అయి ఉంటాడు. అలా ఉండి జాతి గుర్రం గనక ప్రపంచము అనేటువంటి మహా అరణ్యం యొక్క మధ్యములో భుజిస్తూ నడుస్తూ శ్వాసగా కొనుచూ కూడా ఉన్నట్లుగానే ఈ యొక్క ప్రపంచము అనేటువంటి వాడు ఆత్మజ్ఞాని అయిన వాడు ఈ ప్రపంచము అనే మహా అరణ్యములో కూడా తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, శ్వాస తీసుకుంటూ ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, నిజంగా కూడా నిదురిస్తూనే ఉన్నాడు. అంటే బహిర్గతమైనటువంటి ఈ యొక్క బహిర్ముఖత్వాన్ని వదిలివేస్తాడు. ఆత్మ సుఖానుభవాన్నే మరి పొందుతూ ఉన్నాడు అనే కదా భావము. కాబట్టి సమస్త జగత్తును కూడా తనలోదిగా గావించుకొని తృప్తి కలిగేటంత వరకు కూడా ఆత్మానందము అనేటువంటి అమృతాన్ని తాగుతాడు, పరమ పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇక ఆత్మవంతుడు సుఖంగా నిద్రిస్తూ ఉంటాడు. అంటే ఆత్మసుఖమే అనుభవిస్తూ ఉంటాడు. విషయానందం లేకపోయినప్పటికీ కూడా నిరతిశయానందమైన అదనముగా లేనటువంటి సహజమైనటువంటి ఆ మహా ఆత్మానందాన్ని కలిగినవాడు ఇతరమైనటువంటి ప్రకాశాల చేత ప్రకాశింపబడేటువంటిది కాదు స్వాత్మానందం. ఆ యొక్క స్వాత్మ ఆనందం మహాప్రకాశంతో కూడి ఉంటాడు. నాశరహితమైనటువంటి రెండవది లేనటువంటి సుఖంతో కూడి ఉన్నటువంటి వాడు అయ్యి ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. కామము కానీ, క్రోధము కానీ, లోభము కానీ మొదలైన రూపమైనటువంటి ఆ యొక్క తమస్సులు అంధకారాలు లేనివాడై అజ్ఞానము వదిలివేసిన వాడై ఆత్మ ప్రకాశము నందు మగ్నత చెందినటువంటి వాడై రూపము లేనటువంటి ఆత్మానంద రసమునందు మరి ఘనమైనటువంటి ఆస్వాదనతో కూడుకుని ఆత్మజ్ఞాని సుఖంగా స్వాత్మయందు శయనిస్తూ ఉన్నాడు. అంటే అనంతమైనటువంటి సంసార దుఃఖాన్ని, ఆది అంతము లేనటువంటి సంసార దుఃఖాన్ని సంపూర్ణంగా శమించి వేస్తాడు. లోక సంగ్రహం, ఇతరుల యొక్క పరోపకారార్థం కోసం, ఇతరుల యొక్క హితం కోసం కార్యములందు ఏమాత్రము కూడా అప్రమత్తతో కూడుకొని, అంటే సోమరితనం లేనివాడై బహిర్ముఖత్వాన్ని కూడా వదిలివేసిన వాడై బాహ్య పదార్థాల యందు ఆసక్తి లేనివాడై అభ్యంతరమైన ఆత్మానంద రసాస్వాదనమునందు అనురక్తుడై ఆసక్తి కలిగి ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే ఆత్మజ్ఞాని తన ఆత్మను సూక్ష్మమైన పదార్థాల కంటే కూడా ఇంకా సూక్ష్మంగాను, పెద్దదైన ఘనమైన స్థూల పదార్థాల కంటే అతి ఇంకా స్థూలంగాను గావించుకుంటాడు. చిదాకాశమే శయ్యగా చేసుకొని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. పరమాణౌ జగత్కోటి శతాన్యపి అణౌ స్థూలే దదద్దేహే హాసేతే సుఖమాత్మవాన్. అతి సూక్ష్మమై ఉండడము చేత అణురూపము కూడా విశాలమయ్యే ఉన్నది. అలా విశాలమే అవడము చేత స్థూలము కూడా అయ్యేటువంటి తన యొక్క చిత్స్వరూప దేహమునందు ప్రతి పరమాణువందు కూడా అనంత కోటి బ్రహ్మాండాలను ధరిస్తూ ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు.
పూర్తిగా అతి సూక్ష్మమే అవడము చేత అణురూపము అంటే పరమాణు రూపమై ఉన్నప్పటికీ కూడా అతి విశాలమైనటువంటి స్థూలమే అవడం కూడా తన యొక్క చిద్రూపదేహమునందు ప్రతి పరమాణువునందు కూడా కోటాను కోట్ల కొలది జగత్తులను ధరిస్తూనే ఉన్నాడు. ధరిస్తూ కూడా ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. ఎటువంటి బాధ విక్షేపము లేనటువంటి వాడే ఆత్మసుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని చెబుతూ కుర్వన్ సంహార సర్గౌ ఘాన కుర్వంశ కదంశన పరమాలోకశయ్యాయాం హాసేతే సుఖమాత్మవాన్. అనేక సృష్టి సమూహాలను సంహారం చేస్తూ వాస్తవంగా కూడా ఏమీ కూడా సంహారము అనేటువంటిది చేయకుండానే, అంటే అనేక సృష్టి స్థితి లయాలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి, కానీ దేనిని కూడా లయం చేయకుండా ఉండేటువంటిది ఉన్నవాడే ఆత్మజ్ఞాని. మహత్తరమైనటువంటి ఆత్మ యొక్క ప్రకాశము అనే శయ్య మీద సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. అంటే ఈ సంసార సమూహము స్వప్నంగా తెలుసుకుంటాడు. పూర్ణమైన ప్రకాశముతో కూడుకొని కనబడేటువంటి దిక్కులులాగానే ఈ యొక్క ఆత్మ ప్రకాశంతో కూడినటువంటి దీర్ఘమైన అపరిచ్ఛిన్నమైనటువంటి పరిచ్ఛిన్నము కానటువంటి సుషుప్తిని పొందుతూ ఆత్మజ్ఞాని సుఖంగా మరి శయనిస్తూ ఉన్నాడు. సర్వేషాం జగదర్థానాం సత్తా సామాన్యతాం గతః ఆకాశాదధికో వ్యాపీ హాసేతే సుఖమాత్మవాన్. సద్రూపము చేత సర్వత్రా కూడా వ్యాపించి ఉండడం బట్టి సమస్త పదార్థాల యొక్క జగత్తు యొక్క పదార్థాల యొక్క సత్తా సామాన్య రూపాన్నే పొంది ఉన్నవాడై ఆకాశము కంటే కూడా ఆకాశము సర్వము వ్యాపించి ఉన్నది, అంతకంటే కూడా అధికంగా వ్యాపించిన వాడై ఆకాశాన్ని కూడా తన యొక్క చిత్స్వరూపమునే ధరించి ఉన్నవాడై ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఆహా సద్రూపము చేత సర్వత్రా కూడా వ్యాపించి ఉన్నవాడే అయ్యాడు కదా జ్ఞాని. అంతేకాదు సమస్త జగత్తు యొక్క పదార్థాల యొక్క సత్తా సామాన్యత్వాన్ని అంటే సద్రూపాన్నే పొందినవాడయ్యాడు. ఆకాశమే సర్వవ్యాపకమై ఉంటే ఆకాశము కంటే కూడా అధికంగా వ్యాపించిన వాడై అంటే ఆకాశాన్ని కూడా తన యొక్క నిజ చిత్స్వరూపమున ఆ యొక్క దృశ్యమాన చిత్స్వరూపమునే ధరిస్తూ ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు అని చెబుతూ అచ్చాచ్యమంభరం కృత్వా జగదప్యంభరీకృతం శాంతశబ్ద పరశ్వాసం హాసేతే సుఖమాత్మవాన్. ప్రథమంగా అంటే మొట్టమొదట లయక్రమము చేత ఏ లయమైతే జరుగుతూ ఉన్నదో ఆ క్రమానుగతంగా ఈ యొక్క పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము సమస్త మొదలైనటువంటి సమస్త జగత్తు కూడా ఆకాశ రూపాన్నే చేస్తూ ఉన్నది కదా, అంటే ఏమీ లేని దానిగానే చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆకాశం కూడా ఏమవుతుంది, అవ్యాకృత ఆకాశము కంటే కూడా అతి నిర్మలమైనటువంటి చిదాకాశం చేస్తుంది. అంటే పృథివీ నీటి యందు లయమైపోతే, నీరు అగ్ని యందు లీనమైపోతే, అగ్ని వాయువునందు శమించిపోతే, వాయువు ఆకాశమునందు కలిసిపోతే ఆకాశము ఏ విధంగా అవ్యాకృత ఆకాశము అంటే అక్కడ వ్యాకృతమైనది కాదు, అటువంటి ఆకాశము కంటే కూడా మాలిన్యరహితమైనటువంటి చిదాకాశంగా అవుతుంది. ఆ చిదాకాశమున ఇదంతా కూడా లయం చేసేసి ఇక అప్పుడు ఆత్మజ్ఞాని యొక్క శబ్దము ప్రశ్వాసాలు అంటే ఇక ఎటువంటి గొరకలు కూడా లేకుండా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. అంటే సర్వేక సమస్తము లీనము చేసి ఏదమస్మజ్జగత్పశ్యాన్ స్వయమాకాశకోణకే విశదాకాశకోశాత్మ హాసేతే సుఖమాత్మవాన్. కాబట్టి
ఈ మాలిన్యరహితమైనటువంటి చిదాకాశ స్వరూపుడే కదా సాక్షి. ఆ సాక్షి అయినటువంటి వాడే ఆత్మతత్వం తెలిసినటువంటి వాడు ఆత్మజ్ఞుడు. తన యొక్క చిదాకాశ స్వరూపమున ఒక మూల ఈ యొక్క మన జగత్తు, ఆ జగత్తును కూడా స్వప్నములాగానే స్వయంగా చూస్తూ సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు. అంటే ఆత్మజ్ఞాని ఏమయ్యాడు? నిర్మలమైన చిదాకాశ రూపుడే అయ్యాడు. ఈ యొక్క మన జగత్తు ఉన్నది కదా, ఈ శరీరాల రాకపోకలు కలిగినటువంటి జగత్తు, ఆ జగత్తుని ప్రత్యేగాత్మభూత చిదాకాశ రూపమైనటువంటి దాని యొక్క నిజస్వరూపము యొక్క ఒకానొక మూల కలలాగానే చూస్తూ సుఖంగా నిద్రపోతూ ఉన్నాడు అనే చెబుతూ యథా ప్రవాహసం ప్రాప్త్య వ్యవహార మనోరమే తృణ్యాస్తరణ విశ్రాంతో హాసేతే సుఖమాత్మవాన్. ఆహా, ప్రవాహపతితములైనటువంటి యథాప్రాప్తములైన వ్యవహారాలను అటువంటి గడ్డి చాపపై పరుండి విశ్రమిస్తూ కూడా ఆత్మజ్ఞాని సుఖంగా శయనిస్తూ ఉన్నాడు. ఎలాగంటే ఇప్పుడు ప్రవాహంలో అనేకానేకాలు పడిపోతూ కలుస్తూ వదులుతూ విడకపోతూ ఉన్నట్లుగానే తనకు యథాప్రాప్తములైనటువంటి వ్యవహారాలను అవన్నీ కూడా ప్రవాహ పతితములాగానే అదే తనకు ప్రాప్తించినటువంటి వ్యవహారాలను అటువంటి గడ్డి చాప మీదే, అంటే సింహాసనం లాంటి పెద్ద పెద్ద పొట్టు పరుపుల మీద శయనించవచ్చు, లేదా గడ్డి చాప మీదైనా విశ్రమించవచ్చు. ఎక్కడ విశ్రమించినా వానికి వస్తువు ముఖ్యం కాదు. ఆత్మజ్ఞాని సుఖంగా నిద్రిస్తూ ఉన్నాడు, శయనిస్తూ ఉన్నాడు. పరమేణ స్వయత్నేన పరిజ్ఞానాత్ స్వరూపిణ స్వప్న సందర్శనేనైవ జీవన్ స్వమికమివాఖ్యేనకే. నిద్రయందు అనుభూతమైనటువంటి స్వప్నాన్ని మేల్కొన్నటువంటి వాడు మిగుల ప్రయత్నము చేత గుర్తు తెచ్చుకున్నట్లుగానే, అంటే వాడు నిద్రపోయేటప్పుడు వాడు కలగన్నాడు. ఆ కల యొక్క విధానమంతా కూడా మేల్కొన్న తర్వాత మిగుల ప్రయత్నము చేత దానిని గుర్తు తెచ్చుకున్నట్లుగానే ఆత్మవిచారము అనేటువంటి సుషుప్తి యందు విశ్రమించినటువంటి ఆత్మజ్ఞాని తన యొక్క కానీ ఇతరుల యొక్క కానీ అధికమైన ప్రయత్నము చేత చిత్తము ఒకంత బహిర్ముఖం చేస్తాడు. చేసి ఇక అవకాశరహితమైనటువంటి ప్రదేశము ఉండజాలనిది అయినప్పుడు ఆ ఆకాశము తన చేతననే అవకాశముతో కూడుకొని కల్పించబడినటువంటి ఆకాశము చేత అవకాశాన్ని పొంది తన యొక్క ఆకాశ స్వరూపమున జీవించినట్లుగానే, అంటే సత్తను ధరించినట్లుగానే ఈ బాహ్య వ్యవహార పరిజ్ఞానము వలన ఏర్పడినటువంటి దేహము మొదలైనటువంటి స్వరూపాలతో కూడి జీవిస్తూ ఉన్నాడు. జ్ఞానేనాకాశకల్పేన ధర్మాన్నఘన సంనిభాన్ జ్ఞానే యత్నేన సంబుద్ధః పరమాం భరతాం గతః. పరమ చిదాకాశ రూపత్వాన్ని పొందినటువంటి ఆత్మజ్ఞాని ఆకాశములాగానే, ఏమీ లేని వానిలాగానే సర్వము వ్యాపించి విశాలమై ఉన్నట్టి సూక్ష్మమైనటువంటి ఆ యొక్క నిజస్వరూపము వలన, నిజస్వరూపము యొక్క జ్ఞానము వలన మిగుల అసత్తయే అవడము చేత ఆకాశములాగానే శూన్యప్రాయములకు జీవుడు జగత్తు మొదలైనటువంటి ధర్మాలను ప్రయత్నము చేతనే లెస్సగా తెలియచూ ఉన్నాడు. ప్రబుద్ధ సుప్త సుప్తోపి ప్రబుద్ధో రమతే నిశం సుషుప్తో భూతతో జాగ్రత్త స్వప్నార్థ సుహృదాస. ఈ ప్రకారంగానే జ్ఞాని ఎల్లవేళలా నిద్రిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆత్మయందు విశ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా, లోక ప్రసిద్ధములైనటువంటి జాగ్రత్త స్వప్నముల యందు కూడా ఇతరులులాగానే మేల్కొంటూ నిదురిస్తూ జాగ్రత్త స్వప్న పదార్థాల యొక్క భోగాల యందు కూడా సహాయభూతుడైనటువంటి, అంటే మిత్రునితో కూడా నిరంతరము కూడా క్రీడిస్తూ ఉంటాడు.
జన్మాంతరైక సహవాస సమాశయేన చిత్రాను వృత్తి మధురేణ చిరంతనేవ మిత్రేణ సార్ధమఖిలాని దినాని నీత్వా విశ్రాంతిమేష్యాతి పదే పరమే చిరం సహ. ఈ జన్మాంతరాలయందలి అనేకానేక శరీరాలు ఉత్పన్న పతనాలు జరిగేటువంటి ఆ చిరకాలము యొక్క సహవాసము చేత పుట్టినటువంటి స్నేహము అతిశయిల్లి ఉంటుంది. ఆ స్నేహాతిశయములాగానే తన యొక్క వైషమ్యమంతా కూడా వదిలివేసిన వాడే అవుతాడు, సమమైన చిత్తము కలిగిన వాడే అవుతాడు. కాబట్టే విచిత్రములైనటువంటి శమము, దమము, తితీక్ష, జ్ఞానము, వైరాగ్యము, సంతోషము మొదలైనటువంటి ఉత్తమమైన వృత్తులతోటి మనోహర రూపుడగు చిరకాల మిత్రునితో, అంటే శమము అంతరేంద్రియ నిగ్రహాలు, మనోబుద్ధి చిత్త అహంకారాలను నిగ్రహించడం, దమము ఈ బాహ్యేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనబడే జ్ఞానేంద్రియాలు, నోరు, చేతులు, కాళ్ళు, ఇక ఉపస్థ పాయువు అనేటువంటి మలమూత్ర విసర్జక అవయవాలు. ఈ 5 ఆ 5 మొత్తం కలిపి 10 దశేంద్రియాలు, వీటిని నిగ్రహించడం. దాని ద్వారా తితీక్ష అంటే ఎటువంటి కష్ట సుఖాలకు కష్ట సహిష్ణుత, ఈ ప్రాపంచక సంబంధమైన శీతోష్ణాదులు, సుఖలాభాలు, లాభ నష్టాలు, ఈ యొక్క వాటినన్నింటినీ కూడా సహించుకొని తీవ్రమైన ఇచ్చ పరమాత్మ తత్వమునందు కలిగి ఉండడం. దాని ద్వారా వానికి పూర్తి జ్ఞానం అంకురించడం. ఏ జ్ఞానం? నిత్యానిత్య వస్తువు జ్ఞానం. ఆ నిత్యమైన వస్తువు సత్యము అని తెలిసినప్పుడు ఈ నిత్యమని భావించినటువంటి అనిత్య వస్తువులనే అప్పటి వరకు నిత్యమని భావించాడు, సత్యమని భావించాడు కదా, ఆ భావనను మరి శమింపజేయడం. అదే ఈ దృశ్యమాన వస్తువుల పట్ల, దేహము పట్ల కూడా ఇవన్నీ అస్థిర స్వరూపులు, వచ్చిపోయే మార్పులు కలిగినవి కాబట్టి వాటి పట్ల విరక్తి కలిగి ఉంటాడు. దాని ద్వారా ఎప్పుడైతే జ్ఞానము అంకురించిందో, ప్రపంచము పట్ల, ఈ యొక్క దేహాల పట్ల కూడా విరక్తి జనించిందో, ఇక వానికి సంతోషము మొదలైనటువంటివన్నీ కూడా ఉత్తమమైనటువంటి క్రియలతోటి వాడు తన యొక్క మనసును హరించి వేసేటువంటి వాడే. ఆ హరించి వేయడం అంటే మనసును పరమాత్మ యందే లీనం చేసి ఉంటాడు. కాబట్టి మనోహర రూపుడగు ఈ చిరకాల మిత్రునితోటి కూడా సహా శేషించినటువంటి ఆయువునందలి దినాలు అన్నింటినీ గడిపి జీవన్ముక్తుడు దేహపాతానంతరము కూడా, అంటే జీవించి ఉన్న ఇప్పుడే ముక్తత్వం చెందినటువంటి వాడు దేహము పతనానంతరం కూడా వాడు ఎల్లప్పుడూ కూడా ఏ అధికమైనది అతిశయము లేనటువంటి నిరతిశయానంద రూపముకు శరీరము వదిలిన తర్వాత కైవల్య పదమున, విదేహ కైవల్య పదమునందు చిరకాలం విశ్రమిస్తాడు. బ్రతికి ఉన్నప్పుడేమో ముక్తత్వాన్ని పొంది జీవన్ముక్త స్థితిని పొంది ఉన్నాడు. శరీరం వదిలిన తర్వాత విదేహ కైవల్య పదమునందు స్థిరపడి ఉన్నాడు అనే చెబుతూ, భూయో విశ్రాంత చిత్తస్య జీవన్ముక్తస్య భూరిసః లక్ష్మణాన్యభిధీయంతే సుప్తిశ్చాత్మవతః సదా. మరలా కూడా విశ్రాంతి చిత్తుడగు జీవన్ముక్తుని యొక్క అనేక లక్షణాలను గురించి తెలియజేస్తూ, ఆత్మజ్ఞాని యొక్క సదా సుఖముగా నిద్రించడం, ఆత్మయందే విశ్రమించడం అనేవే ఇప్పటి వరకు కూడా వర్ణించి తెలియజేశారు శ్రీ వశిష్ఠ గురుదేవులు. ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున విశ్రాంత చిత్త వర్ణనము అనేటువంటి దానిని వర్ణించి తెలియజేయగా, అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, బ్రహ్మన్ కోస్య సుహృద్ బ్రూహి ఏనాసౌ రమతే సహా రమణం కిం స్వభావం స్యాదుతారత్యాత్మవాస్య తత్. ఓ మహాత్మా, ఎవని తోడ జీవన్ముక్తుడు క్రీడిస్తాడు? అసలు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు ఎవరితో కూడుకొని క్రీడిస్తాడు? అటువంటి వాని యొక్క మిత్రుడెవరు?
ఎవరో ఒకరు ఉండాలి కదా, మిత్రత్వంతో ఉన్నప్పుడే కదా క్రీడ అనేది కొనసాగుతుంది. అతని తోడ సల్పేటువంటి ఆ క్రీడ కూడా ఎటువంటి స్వభావం కలిగి ఉన్నది, ఆ ఆట ఎటువంటి స్వభావం కలిగి ఉన్నది, అది స్వాత్మస్వరూప స్థితి రూపమైనదా లేకపోతే భోగ పదార్థాల యందలి ప్రీతి రూపమైనదా అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు స్వప్రవాహే హితం నామ స్వప్రాయే హిత నామ చ స్వకర్మ నామ చ స్యస్తే మిత్రమేకమకృత్రితం. ఓ రామచంద్ర, స్వకుల పరంపర చేత, ఎలాగంటే తన యొక్క కుల పరంపర చేత ప్రవాహ రూపముగా సంప్రాప్తమైనటువంటి సహజమైనటువంటి కర్మ, లోకం యొక్క హితార్థం కోసం, పరుల యొక్క హితం కోసం లోక సంగ్రహారార్థమైనటువంటి శాస్త్రీయమైన శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మ, తన యొక్క ప్రయత్నము చేత అభ్యసింపబడేటువంటి సత్శాస్త్రాల యొక్క అభ్యాసం ద్వారా, తత్వజ్ఞానం యొక్క విచారం ద్వారా, సాధు మహనీయుల యొక్క సాంగత్యం ద్వారా శమము, దమము, తితీక్ష, ఉపరతి, శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంయమాది అనేటువంటి రూపమైన స్వకర్మ, ఈ మూడు కూడా ఉపాధి భేదము చేత మూడుగా ఉన్నప్పటికీ కూడా ఒకటే అయ్యున్నవి. అటువంటి ఉత్తమమైనటువంటి కర్మ ఏదైతే ఉంటుందో జీవన్ముక్తుని యొక్క సహజమిత్రుడై అది అలరారుచూ ఉంటుంది. అంటే ఓ రామా, ఇప్పుడు ప్రవాహపతితమైనటువంటి అంటే పరంపరకు లోనైనటువంటి పరంపరాగతమకు సహజమైన కర్మ ఉంటుంది కదా, ఆ కర్మ లోక సంగ్రహార్థం అగు శాస్త్రీయమైనటువంటి సత్శాస్త్రాలలో ఏ విధంగా మనుజునికి జ్ఞానవంతునికి విధించబడినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో, అనుసరించి అనుభవ సిద్ధిని పొందేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అటువంటిది పరుల యొక్క హితార్థం కోసం, తన యొక్క హితం కోసం కూడా శమము, దమము, సంయమము అనేటువంటి ఈ స్వకర్మ ఉంటుంది కదా, ఈ మూడు కూడా శమము, దమము, సంయమాది స్వకర్మ. ఏదైతే మనసుని ఇంద్రియాలను సంయమనం చేసినటువంటి తన యొక్క అనుభవ సిద్ధమైనటువంటి స్వకర్మ ఉంటుందో, ఈ మూడు కూడా కూడినటువంటి నిందితము కానటువంటి అనింద్యమైన శ్రేష్ఠ కర్మ ఉన్నదే, అదే కదా ఆ జీవన్ముక్తి యొక్క ఒకే ఒక్కటైన ఏకైకమైన సహజమైనటువంటి మిత్రుడు అయ్యున్నాడు అనే చెబుతూ, పితృవద్విహితాశ్వాసం ధారాయవ నియంత్రణం సంకటేషు దురంత్యేషు నిత్యమా వ్యభిచారి చ ఆహ్లాదకమనింద్యాభిః కదాభిరివ నాగరం చచ్చేష్టామణిమాణిక్య భాండ సంభార మందిరం. ఈ ఉత్తమ కర్మ అనేటువంటి మిత్రుడున్నాడు చూడు, శమదమాదులు, సంయమము అనేటువంటి స్వకర్మ, ఈ అదే కదా సహజమైనటువంటి మిత్రుడు, ఉత్తమ కర్మ అనబడేటువంటి స్నేహితుడు. కాబట్టి ఆ ఉత్తమ కర్మ అనేటువంటి మిత్రుడు తండ్రిలాగానే ఊరడిస్తాడు, భార్యలాగానే దుష్కర్మల నుండి కూడా నివారిస్తాడు, మహాసంకటాల యందు నిత్యము కూడా తోడగుతాడు, అనేక కష్టాల యందు తోడై నిలుస్తాడు, కార్యమునందు ఏ సంశయము లేకుండా ప్రవర్తింపజేస్తాడు, శాంతిని బాగా కలగజేస్తాడు, కోపం వచ్చినప్పుడు శాంతమైన రీతి చేత సమాధానము అనేటువంటి అమృతాన్ని ఇస్తాడు. అంతేకాదు దుర్గమమైనటువంటి ప్రదేశాల నుండి అంటే చొరరాని ప్రదేశాల నుండి కూడా దుర్వార అయినటువంటి వైరము, కలహము మొదలైన దోషాల నుండి కూడా ఉద్ధరించటం యందు తత్పరుడై ఉంటాడు. ఇంకా కూడా అతడు సమస్త విశ్వాస రూపరత్నాల యొక్క కోశము కూడా అయి ఉంటాడు. అనేక జన్మల యొక్క అభ్యాసము వలన బాల్యకాలము నుండియే కూడి ఉండివాడే అవుతాడు. అలాగా బాల్యము నుండియే సహవాసం చేయడం చేత ధూళి మొదలైనటువంటి వానితో ఆడుకునేటప్పుడు, దుమ్ములో ఆడేటప్పుడు తోడు ఆటగాడుగా కూడా ఉండేవాడు
ఆ మిత్రుడే. తండ్రిలాగానే తన యొక్క దుశ్చేష్టలను తొలగించి రక్షిస్తాడు. అగ్నిని అంటే ఉష్ణత్వాన్ని, పుష్పమును సుగంధము కూడా, సూర్యుని నిర్మలమైన దివసము అంటే అగ్నిని వేడి వదలనట్లుగానే, పుష్పాన్ని వాసన సుగంధం వదలనట్లుగానే, సూర్యుని మలినరహితమైన రోజు వదలనట్లుగానే సదా ఎడతెగకుండా ఉండేటువంటి వాడు. లాలిస్తాడు, పాలిస్తాడు, నిరంతరము తత్పరుడయ్యే ఉంటాడు. సమస్త క్లేశాలు సంకటాల నుండి కూడా బాగా రక్షించడానికే ప్రయత్నం చేస్తాడు. అగ్ని బంగారాన్ని శుద్ధిపరిచినట్లుగానే సర్వ అవస్థల యందు కూడా దేహాన్ని శుద్ధిపరుస్తాడు. ఇది వదిలిపెట్టదగినది, ఇది తీసుకోదగినది అని ఇట్లా వివేచన చేసి చూపుతాడు. అంతేకాదు చతురులైన తెలివైనటువంటి జనులలాగానే ఉత్తమమైనటువంటి కథల చేత ఆహ్లాదాన్ని గొల్పుతాడు. మంచి పనుల యందు మణిమాణిక్యాల యొక్క భాండారము కూడా అయ్యే అలరారుచూ ఉంటాడు. సూర్యస్తమైవ జశ్రమ ప్రదర్శయద ప్రియం అనురక్త మహేలేవ ప్రియమేవ ప్రదర్శయత్ భోగాదిబద్ధతృష్ణత్వం దుఃఖదం వినివారయత్ సుస్నిగ్ధ సంకధోదారం సమాశ్వాసోత్తమాస్పదం. ఇంకా కూడా జీవన్ముక్తుని ఆ శ్రేష్టమైన కర్మ అనే మిత్రుడు సూర్యుడు అంధకారాన్ని చీకటిని తొలగించినట్లుగానే చెడుని అప్రియాన్ని తొలగించి వేస్తాడు. అనురాగవతి అయినటువంటి స్త్రీలాగానే ఇష్టమునే ప్రదర్శింపజేస్తాడు. ప్రియమైనటువంటి కోరిన ఆచరణముననే గావింపజేస్తూ ఉంటాడు. మనుజుని కోమలంగాను, మధురంగాను, శాంతముగాను, కోపము నశించినదిగాను, ప్రమాదాలు వదిలివేసినదిగాను, ప్రియముగాను మాట్లాడువానిగా చేస్తాడు. ఇంకా కూడా సత్పురుషుల సేవకునుగాను, పూజ్యునిగాను, చిరునగవుతోటి మాట్లాడే వానినిగాను కూడా చేస్తాడు. అంతేకాదు కోరికలు నశించిపోయిన వాడిలాగానే సజ్జన రూపధారిగాను, పరమార్థము అంటే మోక్షమునందే తత్పరునిగాను గావిస్తాడు. దైవయోగము చేత ఎప్పుడైనా సరే అజ్ఞానులతో ఒకవేళ యుద్ధము తటస్థిస్తే అందరికంటే ముందుగా శత్రువులపై ప్రహారం సల్పుతాడు. అంటే అటువంటి యుద్ధమున వీరుడే అయి ఉంటాడు. గతంలో లేనటువంటి క్రీడలు, హాస్యము మొదలైనటువంటి ఉత్సాహాల యొక్క రచనలతోనూ, వినోదపూర్వకంగా స్త్రీలతోనూ విలాసము వనరింపజేస్తాడు. ఉత్తమమైనటువంటి గుణాల యొక్క, గుణవతుల యొక్క, స్త్రీల యొక్క, కులము యొక్క పాలకుడు తానే అయి ఉంటాడు. శారీరకమైన మానసికమైనటువంటి వ్యాధిగ్రస్తుడగు మనుజుని చిత్తమును ఒక అమృతంలాగానే ఉజ్జీవింపజేస్తాడు. ఇంకా కూడా ఔషధంలాగా రోగాన్ని నశింపజేసేటువంటి దానిగా చేస్తాడు. ముఖ్యంగా పాండిత్యము చేత, ఉత్తమమైనటువంటి వాదముల చేత శ్రేష్ఠులకు ప్రభువులు, గురువులు, మాన్యులు, జనులు, ఈ మాన్యజనాదులు, జనులు మొదలైనటువంటి వారిని వినోదం చేసినట్లుగానే ఒకచోట సమాన కుల గుణాదుల వలన విభాగం ద్వారా 2 రూపాలతోటి ఉన్నట్లుగా తోచువాడు. రాజులు మొదలైన వారిని తన యందు అనురాగం గల వారినిగా గావించి వారిని సదా ఎల్లవేళలా సాధువులుగా, సత్యశీలులుగా, దానపరులుగా చేస్తూ ఉంటాడు. ఇంకా కూడా వారిని ఎల్లప్పుడూ యజ్ఞాలు, దానాలు, తపస్సులు, తీర్థాలు, న్యాయాలు మొదలైన వాటిని గావించడం కోసమే ప్రేరణ చేస్తూ ఉంటాడు. పుత్రులు, భార్య, బ్రాహ్మణులు, స్త్రీలు, సేవకులు, బంధుజనులతో కూడా ఉత్తమమైన భోజనాలు, పానాదులు గావిస్తాడు. గొప్పవారు, ప్రశంసనీయులు అగు శ్రేష్ఠులు మొదలైన మనుజులతోటి సాంగత్యము చేయువాడు దుఃఖాలను ఇచ్చేటువంటి భోగాదుల యందు జీవించి ఉన్నటువంటి కోరికను బాగా నివారించి వేస్తాడు.
అతి మధురములైనటువంటి గంభీరములైన ఉత్తమ కథలను ప్రచారం చేస్తూ ఉన్నవాడు ధైర్యమునకు శ్రేష్టమకు నిలయము కూడా అయి విరాజిల్లుతూ ఉంటాడు ఉత్తమమైనటువంటి మిత్రుడిలా అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.